హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో ఒక చిన్న ఇంటిమేషన్ ఇవ్వడానికి వస్తున్నాను. టెట్ డిఎస్సి క్లాసెస్ అనేవి ఇది నేను యూట్యూబ్ని బేస్ చేసుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తి సిలబస్ అంతా కూడా నేను మీకు యూట్యూబ్లో అందుబాటు చేయడం అనేది జరిగింది. కానీ దాన్ని యూటిలైజ్ చేయడంలో మరి కొంతమందికి తెలియడం లేదు. యాక్చువల్గా అసలు నేను టాపిక్ చెప్తే చాలు, ఆ టాపిక్ ఎక్కడుందో ఎక్కడా వెతుక్కోకుండా, టైం వేస్ట్ అవ్వకుండా చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. మీరు డైరెక్ట్ ఫస్ట్ పేజ్లో చూడకూడదు యూట్యూబ్ నా ఛానల్ని. ఇదిగోండి, నేనేం చేశాను, ఇక్కడ ఇమ్రాన్ టెట్ టీఈటీ టెట్ స్పేస్ డిఎస్సి స్పేస్ క్లాసెస్ అని టైప్ చేసి, అందరూ కూడా టైప్ చేసిన తర్వాత మీరు సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఒక బుక్ మార్క్ కనిపిస్తుంది, చూసారా? ఈ బుక్ మార్క్ మీద ఇట్లా టచ్ చేయండి. బుక్ మార్క్ మీద టచ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇలాగా ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ అని చెప్పి వచ్చి, ఇలాగా మనం కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది? హోమ్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, లైవ్ ఉన్నాయి. మీరు చూస్తే లైవ్ చూస్తున్నారు, లేదంటే హోమ్ చూస్తున్నారు. ఫస్ట్ పేజ్ హోమ్ పేజ్. ఫస్ట్ పేజ్లో ఏమొస్తుంది? నేను ఏదైతే అప్డేట్ చేశానో లేటెస్ట్ వీడియో వచ్చేది మీకు. తర్వాత వీడియోస్లో నేను పెట్టిన అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. ఇక్కడ వెతకడం తలపోటు, చాలా ప్రమాదకరమైంది. సో అక్కడ చూడకూడదు. మీరు ఎక్కడ చూడాలి? ప్లేలిస్ట్ అనే దాన్ని టచ్ చేయాలి. మీరు ప్లేలిస్ట్ చూడండి, మళ్ళీ ప్లేలిస్ట్ అనే దాన్ని టచ్ చేయాలి. అంటే ప్లేలిస్ట్ టచ్ చేస్తే ఇక్కడ మీకు ప్లేలిస్ట్ వస్తాయి. ఇక్కడ చూడండి, ప్లేలిస్ట్లో మీకు ఇప్పుడు 9th క్లాస్ లెసన్ సిలబస్లో చెప్పాను. సో 9th క్లాస్ న్యూ సిలబస్. నెక్స్ట్ అట్లానే 10th క్లాస్ న్యూ సిలబస్ అవునా ఉందా? ఇప్పుడు మనకి 9th క్లాస్ న్యూ సిలబస్లో లెసన్ కావాలి. 9th క్లాస్ న్యూ సిలబస్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఆ లిస్ట్లో మొత్తం 9th క్లాస్ సంబంధించిన లెసన్లే ఉంటాయి. చూడండి, ఇక్కడ 9th క్లాసు లెసన్ నెంబర్ 1 ఏంటది? పద్య. తర్వాత లెసన్ నెంబర్ 2 దోహా. తర్వాత పద్యభాగ్. తర్వాత పద్యభాగ్లో గీతు, అలాగే అగ్నిపత్, దుఃఖ అధికార్, ఎవరెస్ట్ శిఖర్ మేరీ యాత్ర. ఇప్పటివరకు అవి చెప్పున్నాను కాబట్టి అవే ఉంటాయి. నెక్స్ట్ లెసన్ నేను యాడ్ చేశాను అనుకోండి, దాని కిందకు వస్తుంది. సో ప్లేలిస్ట్లోనే చూడాలి. ప్లేలిస్ట్లో చూడడం వల్ల మీకు టైం సేవ్, అంటే ఇక్కడ మీకు వెతుక్కోవాల్సిన పని లేదు. తర్వాత 10th క్లాస్ న్యూ సిలబస్ ప్లేలిస్టు, సేమ్ 10th క్లాస్ న్యూ సిలబస్సే, ఒకటే ఫాలో అవుతారు ఏదో ఒకటి. తర్వాత చూడండి, సైకాలజీ ప్లేలిస్ట్. ఇదిగోండి, సైకాలజీ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇది ఓపెన్ చేస్తే మీకు టాపిక్ వైజ్గా అన్ని ఆర్డర్లో పెట్టడం అనేది జరిగింది. అక్కడ నేను పూర్తిగా టాపిక్ వైజ్గా సైకాలజీ ప్లేలిస్ట్ చూడంగానే, మీరు ఓపెన్ చేయంగానే ఆటోమేటిక్గా సైకాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి అక్కడ. చూడండి, సైకాలజీకి సంబంధించిన ప్లేలిస్టు. సో ఫస్ట్ లెసన్ ఏంటి? వ్యక్తిగత అధ్యయన పద్ధతియా, ప్రయోగాత్మక విధి, వ్యక్తి అధ్యయన పద్ధతియా, అభివృద్ధి विकास को प्रभावित करने वाले कारक. టైటిల్ కూడా అక్కడే మెన్షన్ చేసింది. వికాస్కే సిద్ధాంత్, శైశవ అవస్థ, పూర్వ బాల్యావస్థ, ఉత్తర బాల్యావస్థ, సంజ్ఞానాత్మక వికాస్. మధ్యలో కిషోరావస్థ పెట్టలేదు, పెట్టినప్పుడు ఆ మధ్యలోనే పెడతాను. అట్లానే నైతిక వికాస్, కోల్బర్గ్ నైతిక వికాస్, చామ్స్కీ, రోజర్ ఫెదరర్స్, బుద్ధి టాపిక్, దృష్టికోణ్ టాపిక్, అభిరుచి టాపిక్, అట్లా. సో ఇక్కడ మొత్తం సైకాలజీకి సంబంధించినవి ఉంటాయి అన్నమాట ఈ ప్లేలిస్ట్లో. నెక్స్ట్ సైకాలజీ అయిపోయింది. కావ్యశాస్త్రకు సంబంధించిన ప్లేలిస్టు, హిందీ సాహిత్య ఇతిహాసానికి సంబంధించిన ప్లేలిస్టు,
అట్లానే కావ్యశాస్త్రి ఇంకొకటి, అది అవసరంలో ఫస్ట్ ఫాలో అవుతే చాలు. భాషా బోలియా, అలాగే మెథడాలజీ 2 కాలమ్స్, 10 కాలమ్స్ ఉన్న దాంట్లోనే మొత్తం అన్నీ ఉంటాయి అని అర్థం. ఇది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు మెథడాలజీకి సంబంధించిన అంటే ఒక యాప్ లాగా నేను క్రియేట్ చేసి ఉంచాను. వీటిని మళ్ళీ లింకులు పంపించండి అంటే అది నేను మీకు వెతికి పంపించాల్సిందే కదా, నేనైనా అక్కడికి వెళ్ళి పంపించాల్సిందే కదా. 500 మందికి నేను అట్లా చేయడం బెటరా, మీరు ఒక్కళ్ళే ఓపెన్ చేసి చేసుకోవడం బెటరా? ఇలా కొన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయండి. అంటే అంత ఈజీగా నేను అరేంజ్ చేసిన కొద్దిగా టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్లేలిస్ట్లో వెళ్ళే అలవాటు ఉండాలి. ఈ ఛానల్ అనే కాదండి, ఏ ఛానల్ అయినా సరే అంతే. మీకు ఆ ఛానల్లో ఆయా సబ్జెక్ట్ పరంగా ప్లేలిస్ట్ ఉంచితే అలా వాళ్ళు ఉంచితే, కొంతమంది ప్లేలిస్టులు ఉంచరు. నేను కావాలని ప్లేలిస్ట్ ఉంచాను. చూడండి, టెట్ డిఎస్సి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. దట్ మీన్ ఏంటి, 6th క్లాస్కి సంబంధించింది, 7th సంబంధించింది, 8th సంబంధించిన వీడియో ఒకే వీడియోలో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 6th క్లాస్ విడివిడిగా చూడొద్దు. ఇక్కడ ఒక వీడియో గంట వీడియో చూస్తే మొత్తం క్లాస్ అయిపోద్ది. 7th క్లాస్ గంట వీడియో చూస్తే మొత్తం క్లాస్ అయిపోద్ది. అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. అలాగే 8th క్లాస్. సో ఇలాగా నెక్స్ట్ వచ్చేసరికి 9th 10th పైన అయిపోయింది. అలాగే 10th ఓల్డ్ సిలబస్ కింద ఉంటాయి. ఏపీ టెట్ మెథడాలజీ అంటే విడివిడిగా టాపిక్స్ కావాలి, బోర్డు మీద చెప్పిన టాపిక్స్ అన్నమాట ఇవి. అంటే పైన ఏమో మెథడాలజీ ర్యాపిడ్ కోర్స్ మెటీరియల్ పెట్టి చెప్పింది, ఇక్కడేమో బోర్డు మీద పెట్టి చెప్పింది. అట్లానే సైకాలజీ బోర్డు మీద పెట్టి చెప్పి తెలుగులో చెప్పినవి. సో ఇలాగే ఇందులో ఇండియన్ హిస్టరీ ఇవన్నీ వేస్ట్. మీకు కావ్యశాస్త్ర బిట్స్ మీకు కావాలి, మెథడాలజీ బిట్స్ మీకు కావాలి, సైకాలజీ బిట్స్ మీకు కావాలి, ఐసీటీ టాపిక్ మీకు కావాలి. సో హిందీ వాళ్ళకి సంబంధించిన జాగ్రఫీ అవసరం లేదు మీకు, 7th క్లాస్ సైన్స్ మీకు అవసరం లేదు, 7th క్లాస్ సోషల్ మీకు అవసరం లేదు. సో అవసరం లేని టాపిక్ జోలికి వెళ్ళొద్దు. కావ్యశాస్త్రం మీకు కావాలి కంపల్సరీ. అంటే వాటిలో బిట్స్ ఏంటి, కావ్యశాస్త్రంలో టాప్ మోస్ట్ బిట్స్ ఎలా ఉంటాయనేది కూడా చూసుకోవాలి. అలాగే 8th క్లాస్ హిందీ ఓల్డ్ సిలబస్లు ఇవి మీకు అవసరం లేదు. 7th క్లాస్ హిందీ ప్రజెంట్ ఉన్న సిలబస్ విడివిడి పాఠాలు అన్నమాట ఇవి. 7th క్లాస్ హిందీ విడివిడిగా పాఠాలు. పైన ర్యాపిడ్ కోర్సులో 7th క్లాస్ హిందీ, 6th క్లాస్ హిందీ, 8th క్లాస్ హిందీ పైన ఒకే చోట 3 వీడియోస్ ర్యాపిడ్ కోర్సులో పెట్టాను. కానీ ఇక్కడ విడివిడిగా పాఠాలు పెట్టడం. సైకాలజీ యాస్మిన్కి సంబంధించినవి. అలాగే నెక్స్ట్ బయాలజీ మీకు అవసరం లేదు, ఇంగ్లీష్ గ్రామర్ మీకు అవసరం. అలాగే కిందకి వెళ్ళే కొలది మీకు హిందీ భాష అని చెప్పి హిందీ గ్రామర్కి సంబంధించిన ప్లేలిస్ట్. అట్లానే నెక్స్ట్ మెథడాలజీ విడిగా బోర్డు మీద చెప్పినాయి, సైకాలజీ విడిగా బోర్డు మీద చెప్పినాయి, సాహిత్యక ఇతిహాస్ లైక్ ఆధునిక కాలంలో చెప్పినవన్నీ కూడా ఇతిహాసం ఇక్కడ ఉంటాయన్నమాట. ఆధునిక కాలం అంటే పైన ఏదైనా మిస్ అయ్యి పైన మీకు ఏదైనా కనిపించలేదు సాహిత్యంలో అంటే అది ఇక్కడ ఉంటుంది అని అర్థం. ఇట్లా ప్లేలిస్ట్ని వాడండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ని వాడితే మీకు మీరు ఎక్కువగా వెతుక్కోవాల్సిన పని లేదు, ప్లేలిస్ట్లోనే చూడాలి. అది నేను చెప్పేది. ప్లేలిస్ట్లో వెతకడం పెద్ద ఇదేం కాదు. ఊరికే జస్ట్ డైరెక్ట్ మీకు కావాల్సిన టాపిక్, మీరు చదవాల్సిన టాపిక్ ఒకటి ఐడియా ఉంటుంది కదా, అది ఏ క్లాసు, సాహిత్య, కావ్యశాస్త్ర, భాషా బోలియా, 9th క్లాసా, 10th క్లాసా, 10th క్లాస్ ఓల్డా, లేకపోతే 7th క్లాస్ ర్యాపిడ్ రివిజనా, లేకపోతే 6th క్లాస్ ర్యాపిడ్ రివిజనా, ఇట్లా క్వశ్చన్ చేయండి. ఓకే, అప్పుడు ప్లేలిస్ట్లోకి వచ్చి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆ వీడియోస్ మాత్రమే ఉంటాయి. సో ఈ రకంగా మీరు చూసుకుంటారు టాపిక్ వైజ్. భాషా అంశాలు, సో ప్రతిదీ కూడా ఎప్పుడు బుక్ టచ్ చేస్తే మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. ఈ ప్యాటర్న్ని ఫాలో అయితే బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా.